దానివల్ల కాదా? ఈరోజు పార్టీ ఆఫీస్ మీద ఒక పదం పట్టాభి అని ఒక వ్యక్తి ఒక పదం ఉపయోగిస్తే ఇదే సాక్షాత్తు సీఎం ప్లేస్లో కూర్చున్న వ్యక్తి నా కార్యకర్తలకి బీపీ వచ్చింది కాబట్టి నీ కార్యాలయం ఏళ్ళు కొట్టానని మాట్లాడితే అదే మా సీఎం గారు అయితే ఏం మాట్లాడారు తెలుసా అధ్యక్ష? మొన్న మన వాళ్ళు కంట్రోల్లో ఉండాలి, మనం లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోకూడదని తిట్టి మొన్న వాళ్ళ తాలూకా మాజీ మంత్రి మీద ఎవరైతే కడుపు మండి చంద్రబాబు నాయుడు గారిని తిడితే కడుపు మండి ఆ ఇంటి మీదకి వెళ్ళారో వాళ్ళందరి మీద కూడా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోకూడదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని పోలీసులకు ఆర్డర్ చేసిన పరిస్థితి అధ్యక్ష. మేమున్నాం అధ్యక్ష, ఆడవాళ్ళమని చెప్పుకునే దాన్ని కూడా భయపడ్డాం అధ్యక్ష. నోటికొచ్చినట్టు మాట్లాడారు అధ్యక్ష. ఇంటిలో తల్లిని పిల్లని ఇంత దారుణంగా మాట్లాడారంటే సోషల్ మీడియా వేదికగా అలాంటి ట్రోల్స్ చేశారు అధ్యక్ష. అయినా కూడా ఆ రోజు కేసు పెడితే దిక్కులేదు అధ్యక్ష, దిక్కులేదు అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సోషల్ మీడియాలో అలాంటి పదాలు ఉపయోగిస్తే ఇందాక మాట్లాడాడు అధ్యక్ష ఒక అతను, సోషల్ మీడియాలో కేసెస్ పెట్టారు మా కార్యకర్తల మీద అన్నారు. మీకు కావాల్సిన రికార్డ్స్ ఓపెన్ చేసుకోండి. నేను ఒకటే అధ్యక్ష మీ పరంగా ఆ సభ్యుడిని అడుగుతున్నా ప్రజల తరపున, నీ కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో పెడితే మేము కేసులు పెట్టామన్నామో ఆ కేసు సంబంధించి ఆ సోషల్ మీడియా పోస్టులు నువ్వు నేను నీ భార్య నీ తల్లి కూర్చొని చదువుదాం. ఆ చదివిన దాంట్లో ఒక్క దాంట్లో కూడా తప్పు లేదు అని నీ ఇంట్లో సభ్యులంటే కనుక నేను ఆ రోజు రాబోతాను అధ్యక్ష.